ఎంపీ రఘునందన్ రావు ఫలితాలపై మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది జరగకుండా చూస్తారు. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇర్రిలవెంట్, రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ మీద. వాళ్ళని ఆయననే చెప్పిండు 3 ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు, సీటు లేదు, వాళ్ళకు కూడా గాడిద గుట్టే వస్తుంది. ఇక్కడ చదువుకున్నాడు ఎవడు టీఆర్ఎస్ ఓటేసేందుకు సిద్ధంగా లేడు, టీచర్లు ఎవరు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఉంటే క్యాండిడేట్ ఎందుకు పెట్టరన్న? కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత మాజీ ఎంపీ, గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? కాబట్టి దే హ్యావ్ నో రోల్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం. కాబట్టి వెయిట్ అండ్ సీ. 2 రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థల కనబడుతుంది, ఏం కనబడదు. టీఆర్ఎస్ అనేది కనుమరుగవడం ఖాయం. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేస్తలేరని చేతులెత్తే దీనస్థితికి 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ దిగజారిందంటే దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ టీఆర్ఎస్. టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్, సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి టీఆర్ఎస్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.